2 తీసుకుందాం 500 తక్కువ అడిగింది బేబీ పిన్ బిడ్డ అది తీయకుంటే ఇచ్చింది తీసుకొని అక్క ఇప్పుడు అట్లా అనుకుంటే 6000 7000 అంటే మరి వర్క్ చేపిస్తే కూడా అవుతుంది కదా 4000కు ఒక చున్నీ ఇచ్చింది అది 3 బ్లౌజ్ అడిగింది కాదురా ఇట్లా ఇట్లా మొత్తం ఫుల్ డిజైన్ ఉందని వాళ్ళ వర్క్ ఏం చేపిస్తారు వర్క్కి వెళ్తే కూడా అదే రేట్ అవుతుంది ఇది ఇట్లా కుట్టించుకోవచ్చు అంటున్నాం వర్క్ బ్లౌజ్ కాకుండా కొన్ని చీరల మీద కూడా వస్తాయి కదా అన్ని చీరల మీదకి వస్తుంది మంచిగా ఉంటుంది తెచ్చిండ అక్క మొన్న బ్లౌజులు అప్పుడు వచ్చిండే బ్లౌజ్ తీసుకోలేదు బ్లౌజ్ చేసుకోవాలి చున్నీ కొనుక్కొని బ్లౌజ్ చేసుకోవాలి సూపర్ అయితే బార్డర్స్ 2.5 మీటర్లు అంటే 2 బ్లౌజులు అయితే కలిసి ఒక బ్లౌజ్ కొనుక్కో చీర చున్నీ కొనుక్కోవాలి 2 జాకెట్ లలిత నాకు మీటర్న్నర కావాలంట దేనికి నాది కూడా హై నెక్ ఇట్లా హ్యాండ్స్ పెద్దగానే మీటర్ తీసుకుంటా 72 రూపీస్ తీసుకుంటది లైనింగ్ కి 72 రేట్ లైనింగ్ సెపరేట్ రేట్ స్టిచ్చింగ్ సెపరేట్ బాగుంది ఇదంతా పక్కనే వస్తది లలిత శివాలయం ముందున్నా మేడం ఎవరక్క శివాలయం ముందున్నా మేడం మామూలు ఫుల్ లైనింగ్ వేసింది మామూలు లైనింగ్ కాస్ట్ అంటలే ఫ్యాబ్రిక్ మీటర్ ఎక్కువ పడుతుంది క్వాలిటీ అంటలే క్వాంటిటీ మై కటింగ్ లో డిఫరెన్స్ ఉంది ప్రిన్స్ కట్ చేసి అడవారింత నాది ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ అయినా మీటరే బాబు మీటరే కప్పు జర అక్క తక్కువ మై హై నెక్కులు కదా కప్పు 15 ఉంటది నాది హై నెక్ 15 నాది కూడా అంతే 15 16 అక్క 16 11 చేతులు 16 కప్పు ఏమైనా హాఫ్ ఇంచు అంతే మరి 10 అంతలో హాఫ్ మీటర్ పెరిగిపోయిందా చెప్తా మరి 90 నేను తీసుకునేది మీటర్ కూడా తీసుకోవచ్చు అంటే అవి ముట్టుకోలేదు అక్క నేను 90 అయితే సన్నగా పెంకులు పడతాయండి అట్లా కాదు నేను పన్న పెద్దగా అయితే 90 అయితే సరిపోతాయి చీర పన్న అయితే చీర పన్న అయితే 90 అయితే మనకు కొంచెం అటు ఇటు సరిపోతుంది మీటర్ నాకు 80 లో కూడా టైలర్ వాళ్ళు ఎప్పుడైనా ఎక్కువ తీసుకుంటారు వాళ్ళకి ఏంటంటే కట్ చేసేటప్పుడు బరబర కట్ చేసి అడవారే ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకో ఈజీగా ఉంటుంది ఇదైతే టైం పడుతుంది చీర అయితే వండవు అసలే చీర బాగా ఇంటికి వస్తే షాయ్ అనేది పెద్ద పార్టీనా షాయ్ పోసుడు పెద్ద దావత షాయ్ పోతే కూడా దావత అంటారా మరి తేనేటి విందు విందు దాని పేరే అది తేనీటి విందు మా ఇంటికి రా రోజుకి వస్తాను మీ ఇంటికి వచ్చిన 2 కిలోమీటర్లు నడవాలి అది తాగనికి కాదు అరగనికి వచ్చినట్టు అరగాలి కదా అనుకో 30 రూపాయలు 30 రూపాయలు స్టాంప్ చేయదు 30 రూపాయలు ఏమవుతుంది కొద్దిగా రావాలి వచ్చే ఉద్దేశం లేక ఈ కథలన్నీ వచ్చే ఉద్దేశం ఇవ్వండి అంటూ ఇప్పుడు మీరు రాలేదని చీరలు అయినా వచ్చిందంటే ఆటో రాకుండా నడుచుకుంటా అయ్యో బాగా పెయిన్ అవుతారంటు అయితే మరి రోజు వాకింగ్ పోయి ఛాయ్ తాగేసిందా పన్నీళ్ళు వెళ్తే వాళ్ళ ఇంటికి పోయి పోదాం నేను వద్దంటున్నాను రమ్మనే చెప్తున్నా మీరే వస్తలేదు మీకు మేడిపల్లి వదిలిపెట్ట ఉద్దేశం లేదు ఇది మేడిపల్లి అంటే అంత